మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వర్లరా, మనం ఆలోచిస్తున్నటువంటి అంశము ఆ ముగ్గురిలో గమనించాల్సిన 6 విషయాలు అనేటువంటి విషయాన్ని ధ్యానిస్తున్నాం. అందులో మొదటగా విశ్వాస పాత్రులుగా ఉన్నారు అనేటువంటి విషయం, రెండవది విధేయులుగా ఉన్నారు అనేటువంటి విషయము, అలాగే మూడవది వారు అల్పసంఖ్యాకులుగా ఉండి రాణించారు అనేటువంటి విషయము, నాలుగవది సహనము కలిగి జీవించారు అనేటువంటి విషయాలని మనం ధ్యానించి ఉంటున్నాం. ఇక ఈ దినమున తగ్గించుకొనుట, అంటే వినయమునకు తగ్గించుకోవటానికి కొంత సారూప్యత ఉంటుంది. సూక్ష్మంగా ఆలోచించినప్పుడు రెండింటికి వ్యత్యాసము ఉంటుంది. వినయము అని అన్నప్పుడు చెప్పిన మాట చేయటం, అంటే చెప్పినట్లుగా నడుచుకోవటం. తగ్గించుకోవటము అనంటే తన ఉన్నటువంటి స్థాయి ఏదైనా సరే తాను ఎదుటివారిని గౌరవించి ఎదుటివారిని పెద్ద చేసి తాను చిన్నగా పరిచయం అవుతూ చిన్నగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ తక్కువ స్థానంలో ఉండటానికి. ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చాడు అనంటే ఒకటే కుర్చీ ఉంది అనంటే తనను కుర్చీలో కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. ఆ రకంగా తగ్గించుకోవటము అనేటువంటిది ఉంటుంది. ఈ తగ్గింపు అనేటువంటి విషయాలలో చాలా మట్టుకి భేషజాలకి వినటం అనేటువంటి జరుగుతుంటుంది. నేనేం తక్కువ, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు చేయాలి, ఆయనకంటే నేను ఏ విషయంలో తక్కువ అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. నిజంగా ఈరోజు చాలామంది భయము లేకుండా, భక్తి లేకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా, సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు అనంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? వారి మాటల్లో ఒక మాట వింటూ ఉంటాం, నాకు కోపం వచ్చింది అనంటే ఆ దేవుడి మాట కూడా వినను అంటే వాడు అసలు సోయి ఇండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా, ఉన్నా కూడా ఎట్లయితే అట్లా అయింది ఆవిడకి చూసుకుందాము అనేటువంటి వైఖరితో మాట్లాడుతున్నాడా? అసలు ఎంత దారుణమైనటువంటి మాట, ఎంత గర్వపు మాట, అహంకారపు మాట, ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాట. ఆ దేవుని మాట కూడా వినను అనటం ఏంటి? ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అనేటువంటి మాట ఏంటి? అసలు ఆ దేవుణ్ణే ధిక్కరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు మనుషుల సంగతి పక్కకు పెట్టండి, అధికారుల సంగతి పక్కకు పెట్టండి, అసలు దేవుని దగ్గర కూడా వానికి ఏం లేదు, తగ్గింపు భావన లేదు, తగ్గించుకునేటువంటి స్వభావము లేదు. ప్రియులారా, ఇక మన వ్యక్తుల దగ్గరికి వస్తే నోవాహు గారు అందరికీ చెప్పాడు, తనకి చెప్పాడు, తనకు చెప్పినట్లుగానే అందరికీ చెప్పాడు, కానీ అందరూ ఆయన మాట వినలేదు. కానీ తాను మాత్రం ఏం చేశాడు అనేటువంటి మాటని హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. ఇప్పుడు జలప్రళయం వస్తుందిరా అని అంటే వస్తుందా అంటే జలప్రళయం అనేది ఒకటి ఉంటుందా? అక్కడెక్కడో నీళ్ళు ఉన్నాయా? రావటానికి ఎక్కడి నుండి రావాలి? నిజంగా వస్తాయా? ఈయన చెప్పింది ఎంతవరకు నిజం? ఈ రకమైనటువంటి, ఎందుకంటే
అనుభవాలు అనేటువంటివి లేనప్పుడు. ఇప్పుడు మనకు దేవుడు పూర్వము నుండి, ఆదాము కాలము నాటి నుండి, ఆదాము దేవుని పరిచయాలు ఎలా జరిగాయండి? ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళిండా, దేవుడు ఆదాము దగ్గరికి వచ్చిండా? దేవుడు ఆదాము దగ్గరికి వచ్చిండు. ఎస్. అబ్రహాముకి దేవునికి పరిచయం ఎలా జరిగినాయి? అబ్రహాం దేవుని దగ్గరికి వచ్చిండా, దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళిండా? నువ్వు మొత్తం ఎంటైర్ హిస్టరీలో గమనించండి, ఈ మహామహులు అనబడుచున్నటువంటి భక్తులందరికీ కూడా దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. అలా వాళ్ళకు తెలిసింది. వాళ్ళకు దాన్నే దర్శనాలు అని అన్నాం, దాన్నే కళలు అని కూడా అంటున్నాం. రైట్. దేవుడు వారిని పరిచయం చేసుకుంటే వారు వారి పిల్లలకు చెప్పాలని అది కూడా దేవుడు పురమాయిస్తే వారు వారి పిల్లలకు తెలియచేయటం మూలంగా ఆహా ఓకే ఓకే మా నాన్న చెప్పిన దానికి కొంచెం ఇక్కడ కనబడుతున్నటువంటి దానికి కూడా పోలిక కనబడుతుంది, దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని అనుకోవచ్చు. ఆ రకమైనటువంటి విశ్వాసంతో జర్నీలు కొనసాగుతున్నాయి. అంటే దేవుడు పరిచయం చేసుకొని దేవుడు విషయాన్ని చెప్పి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటి విధానంలో వస్తున్నటువంటి విషయం. ఇప్పుడు నోవహు కాలము నాటికి కూడా దేవుడు తనకు తానుగా ఆ ప్రజలకి ఇది విషయం అని చెప్పి తాను చెప్పడం జరిగింది, నోవహు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటి? వారు వినలేదు, ఇతడు విన్నాడు. వారు వినలేదు అంటే ఒకటి విధేయత లేదు అనేటువంటి విధానం ఒకటి వస్తుంది. రెండవది ఏంటంటే దేవుడు, ఎందుకంటే వస్తే రాని, వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుంటా, వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చేస్తాలే అనేటువంటి బిరుసు మాటలు, తల బిరుసు మాటలు అనటం వీటిని. ఈ బిరుసు మాటలు మాట్లాడచ్చు, కానీ నోవహు అలా చేయలేదట. ఏం చేశాడు? చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, దేవుని చేత దేవుడు హెచ్చరించాడట. ఇదిగో నువ్వు ఇలా జాగ్రత్త పడాలి, ఇలా ఉండాలి అని అంటే నోవహు గారు ఏం కలిగి ఉన్నారట? ఇది వరకు చూడని సంగతులు అయినప్పటికీ, ఇది పాయింట్ అనమాట. ఇక్కడ లింక్ ఏంటంటే ఇప్పుడు అబ్రహాం గారి గురించి కూడా అదే గ్రేట్గా చెప్పుకుంటా ఉంటాం కదా. పిలవగానే వెలమనగానే వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి వెళుతున్నాం, ఏమై ఉన్నది అనేటువంటి పరిస్థితి తెలియకుండానే వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఎవరి మాట విని వెళ్ళాడు ఆయన? ఎవరి మాట విన్నాడండి? దేవుడి మాట విన్నాడు, విని చెప్పినట్టుగా చేశాడు. దానిని విధేయతతో పాటు తగ్గించుకోవటము అని అంటాం. ఎస్, నోవహు గారు తగ్గించుకున్నారు. అంటే ఆ మాట ప్రాపర్గా అంత పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే కేవలం ఇక్కడ వాడినటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను బట్టి తగ్గించుకున్నాడు అనేటువంటి మాట ఫుల్ ఫ్లెడ్జ్గా డెలివరీ అవ్వదు. కానీ ఆ సీక్వెన్సీ మనం ఆలోచించినట్టయితే ఏమన్నాడు? మళ్ళీ చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట, సారీ అఫ్కోర్స్ 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఒక ఓడను సిద్ధము చేశాను. నువ్వు చెబుతున్నావు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు నేను ఏదో ఒకటి చేసుకుందాను అని చెప్పేసి నోవహు అనొచ్చు. కానీ అనకుండా దేవుడు చెప్పాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పాలి. అంటే నోవహు గారి గురించి ఒళ్ళు అనేటువంటి పదం వాడటానికి నేను కరెక్ట్ కాదు, కానీ విషయం అర్థం చేయించడానికి దేవుడు వర్సెస్ నోవహు అని ఆలోచించినప్పుడు కట్టుకోరా అని అంటే నోవహు ఏం చేశాడనమాట? నువ్వు కట్టుకోమంటే నేను కట్టుకుంటున్నా అనేటువంటి విధానంలో వెళ్ళకుండా దేవుడు కట్టుకోమన్నాడు, నేను కట్టుకుంటాను, దేవుడు కట్టుమన్నాడు, నేను కడతాను, అది తగ్గించుకోవటం. రైట్. అలా
సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అది అంటే ఈ సెంటెన్స్లో రెండు విషయాలు తెలియచేయబడుచున్నాయి. ఒకటి విధేయత, రెండవది తగ్గించుకొనుట. ఇక రెండవ వ్యక్తి దానియేలు. దానియేలు విషయంలో మనం చూసినట్టయితే దానియేలు బాలుడుగా వెళ్ళినటువంటి ఆయన అప్పటికే జ్ఞాని, ఆలోచనాపరుడు, ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వాడు, కాస్తో కూస్తో ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన పాండిత్యమును ఎరిగినటువంటి వాడు. ఇక రూపసి సోన్సో అవన్నీ ఎలా. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి సాహిత్యమును, అక్కడి పాండిత్యమును, అంటే బబులోను సంబంధించినటువంటి పాండిత్యమును కూడా నేర్చుకొని అందరికంటే బహుగా ప్రజ్ఞాపాఠవాలని రాజు ముందు ప్రదర్శించగలిగినటువంటి వాడు, గొప్పవాడుగా మేటిగా నిలబడినటువంటి వాడు. నిజంగా చెప్పాలి అనంటే ఆ రోజుల్లో దేవునికి ఆయనకి ఉన్నటువంటి అనుబంధములలో మరెవ్వరికి లేదు. నెంబర్ 1 క్యాండిడేట్ దానియేలు. ఏమండి, దానియేలుకి దేవునికి చాలా రిలేషన్ ఉంది. రైట్. ఆ రిలేషను ఉన్నా కూడా ఆయన ఎక్కడ కూడా దాన్ని చనువుగా తీసుకోలేదు. కొంచెం రిలేషన్ ఎక్కువగా ఉందనుకోండి, సంబంధాలు బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తారు, చనువుగా తీసుకొని దాని ఆసరగా తీసుకొని ఎక్స్ట్రాలు చేయటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దానియేలు గారు ఎప్పుడు కూడా లిమిట్స్ అనేటువంటివి క్రాస్ అవ్వలేదు. ఓకే, రైట్. దానియేలు గారు ఎన్నో దర్శనములను చూశాడు, ఎన్నో కళలను ఎరిగాడు. దాన్ని బట్టి ఆయన ఎంత పెయిన్ ఫీల్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని కూడా గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం. లోకమునకు తెలియనటువంటి మర్మములన్నిటినీ కూడా ఆయన తేట తెల్లము చేసినటువంటి వాడు. అయితే ఆయన దృష్టి అంతా కూడా అంత పొజిషన్లో ఉన్నా కూడా, దేవుడితో అంత సంబంధం కొనసాగిస్తున్నా కూడా, ఆయనకి ఒకటి మాత్రం మొదటి నుండి మనసులో బాధ కలిగిస్తున్నది. అదేంటంటే, తన పితరుల దేశమైనటువంటి ఇజ్రాయేలు దేశము ఈరోజు తన ప్రజలు లేకుండా బోసిపోయి ఉన్నది, మొదటిది. రెండవది ఏంటి అనంటే, అది ఇశ్రాయేలీలకు అవమానకరము. అంతేకాకుండా ఇశ్రాయేలీల దేవుడు అనబడుచున్నటువంటి యెహోవాకి అవమానకరంగా భావించాడు. ఇప్పుడు అక్కడ కారణం ఖాళీ చేయించింది దేవుడు అయినప్పటికీ ఎందుకు ఖాళీ చేయించవలసి వచ్చిందంటే మాట ఏమొస్తుంది అక్కడ, ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదట. ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదంటే నేరం చేసినటువంటి వారు ఇశ్రాయేలీలు కనబడ్డా కూడా అవమానం ఎవరికి ఇక్కడ? నీ మాట వినలేదా? ఇప్పుడు సాతాను దేవునితో నీ మాట కూడా వినలేదా వాళ్ళు? అంటే దేవునికి ఎలా ఉంటుంది? అది చాలా అవమానకరంగా ఉంటుంది. సరే, సాతాను అనడం అలా పక్క పెట్టండి. మిగిలిన అశూరు రాజు లాంటి వారు ఏమనేవారు? వాళ్ళ దేవుడు కాపాడా, ఆ దేశపు దేవుడు కాపాడా, ఆ దేశపు కాపాడా, ఈరోజు మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని మీరు అనుకుంటున్నారా? అంటే ఆ మాట ఏంటి అంటే, అవమానము అనేటువంటిది దేవునికి వెలుచున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన చాలా బాధపడి నా దేశస్థులు, నా జనులు మరలా నా దేశములోనికి వెళ్ళాలి, మళ్ళీ యథావిధిగా నా దేశములో దేవునికి పూజలు ఆరాధనలు జరగాలి, నా దేవుడు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి, నా దేశ ప్రజలు స్థిరపరచబడాలి, సుభిక్షంగా ఉండాలి. ఆ ఘనత, ఆ మహిమ, ఆ యొక్క ప్రాధాన్యత మరలా రావాలి అనేటువంటి ఒకటి, దాన్ని మనం రంది అందామా, ఆ కోరిక ఆనందామా, ఆ ఆలాపన ఆనందమా, ఏదైనప్పటికీ ఆయనకు మాత్రం అది బలీయంగా ఉంది. ఎంత బలీయంగా ఉందంటే, ఆయన ఇర్మియా గారు ప్రకటించినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు విడిపింపబడతారు అనేటువంటి మాట చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానిని జ్ఞాపకంలో పెట్టుకొని, పిల్లరా, మనకు సమయభావం ఉంది కాబట్టి అదంతా నేను చదివించలేను. కానీ
మీరు దయచేసి చదవాలి. ఆయన ఎంతగా అక్కడ గోజాడాడు, ఎంతగా బ్రతిమలాడుచున్నాడు, దేవులాడుచున్నాడు, ఆయన హృదయం ఎంతగా ద్రవించిపోయింది, ఏ చలనంతో ఆయన ఆ రకంగా మాట్లాడాడు, ప్రార్థించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తగ్గింపునకు మరి సూచనగా ఈ మాటలు మనకు కనబడతాయి. తగ్గింపుతో దేవునికి చేసినటువంటి విజ్ఞాపన. రైట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. దయచేసి మీరు తప్పకుండా మీరు మర్చిపోకూడదు. ఈ 1వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా. ఇందులో నేను 2-3 ముఖ్యమైనటువంటి రెఫరెన్స్లు చదివిస్తాను. 9వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. దర్యావేషు గారి ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా గ్రహించిన నేను వెంటనే గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని. అంటే ఇప్పుడు ఆయన బాధ ఆయన తపన ఏంటి అని అంటే, తన పరిస్థితి ఏంటి అంటే, అసలు వాగ్దానం చేసినట్టుగా 70 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి, దేవుని యొద్ద నుండి ఏ సందేశం రావట్లేదు, పైగా ఇశ్రాయేలీలు తిరిగి వెళ్ళబోచున్నారు, తీసుకుపోబడుచున్నారు అనేటువంటి సంకేతాలు ఏమీ కనబడటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిస్థితి అలాగ ఉండిపోయింది. అసలు వీళ్ళు తీసుకుపోబడతారా లేదా, వాగ్దానం నెరవేరుతుందా లేదా, అసలు ఈ విషయంలో దేవుడు తన అభిప్రాయాన్ని ఏమైనా మార్చుకున్నాడా ఏంటి, ఒక టెన్షన్ మోపోయింది ఆయనకి. ఆ టెన్షన్లో దేవుని బ్రతిమలాడాలి అనుకున్నాడు. ఆ బ్రతిమలాడటంలో భాగంగా తాను ఏం చేశాడు అంటే, ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని అలా కూర్చొని అక్కడ మోకరిల్లి ఉంటాడు, లేదా సాష్టాంగపడి ఉంటాడు. అలా పలు విధాలుగా విన్యాసాలతో దేవునికి విన్నపము చేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని కింద కూర్చొని సాష్టాంగపడి విజ్ఞాపన చేయటువంటి దాన్ని ఏమంటారు? మొదటిది తగ్గించుకోవటము. ఓకే, అలా తగ్గించుకొని ఇక చాలా విషయాలు చెప్తూ వచ్చాడండి. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు చదవాలన్నాను, అందుకే చాలా బాగుంటుంది. అంటే ఒక భక్తుడి యొక్క ఆస్పెక్ట్లో మనం ఆలోచించినప్పుడు, డివోటీ యొక్క ఆస్పెక్ట్లో మనం ఆలోచించినప్పుడు, అసలు ఇట్లాంటి సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితి, ఇట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి నెరవేర్పు విషయంలో, లేదంటే సర్వసాధారణంగానైనా సరే ఒక భక్తుడిగా నేను ఎలా ఉండాలి, నేను ఎలా దైవ సన్నిధిలో ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా విధేయత కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నా భక్తిని నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది బాగా గమనించగలుగుతాం, ఇందులో నేర్చుకోగలుగుతాం. ఎస్, మన ప్రాక్టీస్ కూడా ఇలాగే ఉంటే చాలా మంచిది. రైట్. ఇప్పుడు 6వ వచనంలోకి వస్తే అంటున్నాడు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, అయ్యా పాపులమును, ఆయన ఏం పాపం చేయలేదంటే, కానీ వీళ్ళు పాపం చేశారంటే మళ్ళీ ఎవరికైనా పక్కన రేషన్ రావచ్చు. అంటే నువ్వు ఒకటి మంచోడు, మేమందరం పాపలమా, ఈ రకమైనటువంటి వర్షన్ రాకుండా, నీ ఆజ్ఞలను విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అయ్యా, మేము తప్పు చేశామయ్యా, మేము పాపం చేశామయ్యా, దుష్టతనము కలిగి ఉన్నామయ్యా, చెడుతనము కలిగి ఉన్నామయ్యా, మీ పట్ల తిరుగుబాటు చేశామయ్యా. తిరుగుబాటు అంటే ఏంటండి?
తిరుగుబాటు అంటే చేయకూడనిది చేయటం మాత్రమే కాదు అక్కడ. తిరుగుబాటు అని అంటే మేము ఇలాగే చేస్తాం, ఏం చేసుకుంటాం చేసుకోము, చూస్తాం అప్పుడు చూస్తాం లేదని సంగతి మాకు తెలుసులే అనేటువంటి విధానంలో తలబిరుసుతనంతో వెళ్ళటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని తిరుగుబాటు అని అంటారు. రైట్, అలా చాలా మాటలు చెప్తూ వచ్చాడు. ఇంకా 9వ వచనాన్ని చదువుకుందాం. కంటిన్యూ చేస్తాం. 7వ వచనం కూడా చదువుతామండి, ఇంపార్టెంట్. ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందినటువంటి వారు. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. అయినా మాకు బుద్ధిరాల తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ఇలా జరగాల్సిందే అయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, మీ నిర్ణయానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎక్కడ కూడా నేను సనుక్కోవటం లేదు, గునుక్కోవటం లేదు, అలగటం లేదు. అయ్యా మీ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను. మాకు ఇది తగిందే, మీరు విధించిన శిక్ష తగిందే. ఈరోజు సిగ్గుపోయింది, మాది సిగ్గుపోయింది, పోవాల్సిందే. ఒప్పుకుంటున్నానయ్యా, ఒప్పుకుంటున్నాను. 9వ వచనంలో మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఇది మాత్రం నేను మీలో చూశానయ్యా. మేము తప్పు చేశాము అనుకుంటున్నాను, కానీ మీరు కృపా క్షమాపణలు కలిగి ఉన్నారు. అంటే క్షమించగలిగేటువంటి కృప కలిగి ఉన్నటువంటి వారు గనక నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చాలా వచనాలు మాట్లాడేటండి ఆయన. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి అంటే వేచి చూశానమాట. సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసిను. 17వ వచనం మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి. ఈ సంగతులన్నీ అయ్యా నేను చెప్పుకుంటున్నాను, మీకు అర్థమైపోతుందిగా, మీకు అర్థమైపోతుంది. నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి. ఆ సెంటెన్స్, ఆ వర్డ్, ఆ టర్మినాలజీ చూడండి. ఏమన్నాడు అక్కడ? శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని ఇలా ప్రార్థన చేశాడు. 19వ వచనం వరకు ఏకబిగిన చేసినటువంటి ప్రార్థన. అందులో ప్రతి వర్డ్ కూడా చదువుతూ ఉంటే నిజంగా భక్తి పారవశ్యం అనేటువంటిది మనలో ఉంటే, లీనమై నిమగ్నమై పరిస్థితి క్షేత్రస్థాయిలో గమనించుకుంటా గనక చదువుతుంటే కళ్ళు చెమ్మగిలుతాయి. కళ్ళు చెమ్మగిలుతాయి. అసలు ఏం జరిగింది, ఎంత ఓపిక పట్టాడు ఆయన, ఎంతగా చెప్పాడు, ఎంతమంది భక్తులు పంపించాడు. వేకువనే పంపించాను అన్నాడు, మధ్యాహ్నం పంపించాను అన్నాడు, సాయంత్రం పంపించాను అన్నాడు. ఎంత చెప్పినా ఎంతమంది ప్రవక్తలను పంపించినా, ఎంతమంది రాజుల చేత హెచ్చరింపచేసినా రాజులే ధిక్కరించి ప్రజలందరినీ తప్పుత్రోవ పట్టించి చెరిపేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రజలు కూడా రాజుగారు ఇలా అంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు, మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనేటువంటి విధానంలో వాళ్ళు ఆలోచించినటువంటి వారు కాదు. ఏమండి, ఇప్పుడు దానియేలు గారు క్షేమంగానే ఉన్నారండి, ఒక పొజిషన్లో ఉన్నారు, అఫీషియల్గా ఉన్నాడు, అధికారి. ఆయనకు ఆయన కుటుంబానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు నష్టం ఎవరికి? ఆయన బాధ, ఆయన దేవులాట అంతా ఎవరి గురించి? ప్రజల గురించి, దేవుడి గురించి. దానికోసం ఆయన గోనెపట్ట కట్టుకోవాలా? దానికోసం ఆయన దుమ్ము పోసుకోవాలా మీద? దానికోసం మట్టిలో పడి
బొర్లుతూ దేవునికి విన్నపం చేసుకోవాలా? అసలు ఏంటి దాన్ని ఏమంటాం? తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? అంటే తన కోసం అలా చేశాడు అని అంటున్నా కూడా సరే, తగ్గించుకోవటం అన్నా అవుతుంది, కానీ ప్రజల కోసం అలా చేశాడంటే మరి తగ్గించుకోవటం. ఇది దానియేలులో మనం గమనిస్తాం. తర్వాత వ్యక్తి ఎవరు? యోబు గారు పాపం ఎక్కడ కూడా తన లిమిట్ క్రాస్ అవ్వలేదు, కానీ వీళ్ళు ఒత్తిడి చేసిన కొలది నేను తప్పు చేయలేదు, చేస్తున్నదంతా దేవుడే అన్నాడు ఆయన. యోబు గారు అంటే చేస్తున్నదంతా అంటే ఈరోజు నాకున్న పరిస్థితి అంతటికి దేవుడే. లేకుంటే ఎందుకు జరుగుతుంది ఇక్కడ? నిజంగా నేను తప్పు చేస్తే నాకు అనిపిస్తుంది నేను తప్పు చేశాను కాబట్టి నాకు జరిగింది అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను తప్పు చేయలేదు, ఇది నా మనస్సాక్షి, నాకు తెలుసు. నేను దానికోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను తూచుము అని అన్నాను, త్రాసులో పెట్టి నా భక్తిని త్రూచుము అని అన్నాను. లేదంటే నువ్వు పలాని తప్పు చేశావు అని చెప్పేసి నాకు చూపించుము అని అంటున్నాను. ఇప్పటికి కూడా మీకు చేతనైతే దేవుని విన్నపం చేసి అలా చేయించండి రా అని కూడా అన్నాడు ఆయన. అంత ఏమంటారు దాన్ని, కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. రైట్? అంత కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి ఆయన వీళ్ళతో అన్నప్పుడు కానీ, తనకు తానుగా దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, దీనంతటికి కారణం దేవుడే అని అన్నాడు. అఫ్కోర్స్ నిజమే, అది అఫ్కోర్స్ నిజమే. అయితే దేవుడే అనంటూ వీళ్ళకు చెబుతున్నప్పుడు దేవుడే అని అన్నాడు. దేవునికి విన్నపించుకుంటున్నప్పుడు దేవా నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు, దీనికంటే నేను పుట్టకపోయి ఉంటే బాగుండు కదా, దీనికంటే నేను చనిపోతే బెటర్ కదా, దీనికంటే ఈ పరిస్థితి అంటే ఎంత అవమానకరం అంటే ఆయనకి. ఇది హ్యూమానిటీతో మనం ఆలోచించినప్పుడు ఆ పరిస్థితిలో ఉంటే కానీ పెయిన్ మనకు అర్థమవుతుంది. ఆయన ఏంటి అనంటే బ్రతికి చెడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన పొజిషన్ ఏంటంటే ఒకనాడు అధికార, ఆయన న్యాయాధిపతి, ఆయన అంటే జనాలకి హడల్. అలాంటి పరిస్థితుల్లో అసలు పనోడు కూడా పిలుస్తే ఒరే అని బాబు రారా అన్నా కూడా వాడు కదలట్లేదు, ఉలుకులేదట, పలుకులేదట. ఎవరండి? పనివారు వినటం లేదు, బంధువులు రావటం లేదు, స్నేహితులు మొహం చూడటం లేదు, భార్యకైతే తన ఊపిరి వాసనే పడటం లేదట. ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాడు. చివరికి నెమ్మదిగా ఉందామా అంటే లేదు, ఈ దురద వెంకాసం తీసుకొని గోక్కుంటున్నాడు. ఇది చాలదన్నట్టు వాళ్ళు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడాడు. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పు లేకపోయినా కూడా దేవుడు అన్నాడు, ఒరేయ్ నువ్వేం మాట్లాడుతున్నావురా అని అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావురా అని అన్నాడు. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో చనువు అది. మాట్లాడిన తర్వాత యోబు గారు అన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము. యోబు గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం నుండి, 42వ అధ్యాయము 3వ వచనంలో నుండి. ఏమంటే మామూలు మనకి ఈ 38:2లో ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అని క్వశ్చన్ చేసి యోబును నిలదీస్తూ ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు యోబు గారు మాట్లాడుచు ఏమంటున్నారంటే 3వ వచనంలో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు. కరెక్టేనయ్యా, మీరు అన్నది నిజమే. అసలు వీడెవడు? తనను చూపించుకుని అంటున్నాడు అనమాట. వీడెవడు, వీని స్థాయి ఏంటి, వీని ఆలోచన ఏంటి, వీని పరిపక్వత ఏంటి, వీడు మాట్లాడుతున్న మాట ఏంటి, అసలు వీనికున్న అధికారం ఏంటయ్యా మీ గురించి ఇలా మాట్లాడడానికి? జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియు ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నా బుద్ధికి మించిన సంగతుల చేత మాట్లాడితిని అంటే, నా బుద్ధికి మించిన అంటే దాని అర్థం ఏంటి? నా స్థాయికి మించిన,
మాటలాడి తిని నేను మాటలాడగోరుచున్నాను. అయ్యా దయచేసి నా మాట ఆలకింపు. మాట్లాడాను, ఒప్పుకుంటున్నానయ్యా, తప్పైపోయింది, బుద్ధి గడ్డి తిన్నది, తప్పైపోయింది. కానీ ఒక మాట ఇంకా నేను మాట్లాడదలుచుకున్నాను, ఆలకింపుము. ఒక సంగతి అడిగతనని దానిని నీకు తెలియజెప్పుము. ఒక సంగతి నిన్ను అడిగదను, దానిని నాకు తెలియజెప్పుము. ఒకటి అడుగుతానయ్యా, ఒకటి చెప్పండి విషయము అని అన్నాడు. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. ఇదివరకు నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేదు. మా పితరులు మిమ్మల్ని గురించి చెబితే విన్నాను. విన్నదాని ప్రకారంగానే ఎంతో కొంత భక్తి పెంపొందించుకొని నడుచుకున్నానయ్యా. మరి మీ గురించి నేను అలా మాట్లాడాను అనంటే, అయ్యా నాకున్నటువంటి అనుభవం చేత, నాకున్నటువంటి వివేకము మేరకి, నాకున్నటువంటి జ్ఞానం మేరకి నేను మాట్లాడాను. అయ్యా ఈరోజు మీకు నాకు కలిగినటువంటి అనుభవం ఇదివరకు నాకు లేదయ్యా, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఫస్ట్ పరిచయం అయ్యా మనకి. ఇప్పుడు ఎరుగుచున్నాను, కావున నేను అసహ్యించుకొని నన్ను నేను అంటే తర్వాత మళ్ళా తన ఇంటికి తాను అంటే అప్పుడు ఆయన ఆ పరిస్థితిలో ఆయనకి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మాట్లాడడం అయిపోయిన తర్వాత తను ఒంటరిగా ఉంటే ఆయన కానీ ఏమనుకుంటాడు, ఇక ఆయన బుద్ధి ఉందారా, అసలుకన్నా ఎట్లా మాట్లాడినాను అని తన గురించి తానే అనుకునేటువంటి విషయం. అదే మాట ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏంటి అయ్యా, నా తప్పు అయిపోయింది అంటే నిజంగా ఆలోచిస్తే అంత సీరియస్గా తప్ప అది అంటే లేదండి, అంత సీరియస్గా తప్పేం కాదు అది. అయినా తప్పైపోయింది అని నేను ఒప్పుకుంటున్నాను, నేను పశ్చాత్తాపపడుచున్నాను అని అన్నాడు. అది యోబు గారి యొక్క తగ్గింపు. రైట్. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. చివరి మాట ఏంటంటే, వీళ్ళు ముగ్గురు కూడా దేవుని చేత అమితముగా ప్రేమించబడ్డారు. దేవుని చేత ప్రేమించబడ్డారు. ఇది నోవహును గురించి మనం చెప్పుకుంటే మనం ఇదివరకు చదివినట్టు రెఫరెన్స్లోనే వస్తుంది. ఏంటది? దేవుని కృప నోవహుకు తోడయ్యుండెను. ఏమండి? అందుకే అతడు నీతిమంతుడిగా ఎంచబడెను, ఆ పిమ్మటే వస్తుంది నువ్వు ఓడ కట్టుకోము అని చెప్పి. రైట్. దేవుని కృప తోడై ఉండను. ఇది మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలలో ఉంటుంది. ఓకే. రైట్. ఇక నెక్స్ట్ వ్యక్తి ఎవరు? మళ్ళీ దానియేలు గురించి ఆయన తగ్గింపుని గురించి మనం తెలుసుకున్నాం, ఆయన విధేయత గురించి మనం తెలుసుకున్నాం, విశ్వాసముల గురించి తెలుసుకున్నాం, ఇలా చాలా సంగతులు తెలుసుకున్నాం. రైట్. అలాంటి దానియేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఇలాంటిది ఏమని వ్యక్తం చేశాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రారంభంలో వాడినటువంటి పదమే దానియేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు బహుప్రియుడవు అని అన్నాడు. అంటే నువ్వు నాకు బాగా ఇష్టమైనటువంటి వాడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. నువ్వు చేసిన ప్రార్థన అంతా విన్నాను రా,
మనం ఇందాక చదువుకున్నది 9వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు దానియేలు గారు చేసిన ప్రార్థన. నెక్స్ట్ మనకు 20 నుండి ఆయన రిప్లై ఇస్తున్నాడు. 23వ వచనంలో చెప్తున్నాడు అనమాట, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, నువ్వు నాకు ప్రియుడవు, నాకు ఇష్టమైనటువంటి వాడవు కనుక నీకు తిరిగి జవాబు చెప్పాలని చెప్పి ఇదిగో ఈ దేవదూత నీ యొద్దకి పంపించాను అని అంటున్నాడు. అలాగే మరొక మాట 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. మరొకసారి కనుక మనం చూసినట్టయితే 19వ వచనంలో 18-19 కలిసి ఉన్నాయి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము అని చెప్పి, ఇంకా నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము అని నాతో చెప్పాను అని చెప్పి దానియేలు గారు అంటున్నారు. అంటే దానియేలు అంటే దేవుడికి ఇష్టం. మళ్ళీ ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అలా అతని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే ఆయనని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. రెండవది ఏంటంటే మరి సింహాల బోనులో వేయబడ్డా కూడా ఏ అపాయము వాటిల్లకుండా తనను కాపాడుకున్నాడు, బ్రతికించుకున్నాడు. అలా దేవుడు తన యొక్క ప్రేమని తన పట్ల చూపించాడు. ఇక యోబుని గురించి మనం ఆలోచించినట్టయితే, ఇది మీరు తర్వాత చదువుకుంటే 42వ అధ్యాయంలో ఉంటుంది. రైట్, మనం యోబును గురించి అసలు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, తర్వాత చెడుతనమునంతటిని విసర్జించినటువంటి వాడు. ఎంత మంచి కాంప్లిమెంట్ అండి, మంచి కాంప్లిమెంట్. అలా కాంప్లిమెంట్ పొందినటువంటి ఆయన మరి బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఆయనే మిక్కిలి ధనవంతుడు. పైగా మంచి భార్య, అంటే అప్పటికి. రైట్, రెండవది సంతానం, కుమారులు కుమార్తెలు అనుగ్రహించబడ్డారు. బాగుంది, అంతా బాగున్నది అనుకునే సందర్భంలో సరే సాతాను ఒక శోధన తీసుకొచ్చినప్పుడు దేవుడు పర్మిట్ చేస్తాడు, మనకు తెలిసింది. మొదటి దఫాలో ఇవన్నీ పోయాయి, ఆస్తి అంతా పోయింది, పిల్లలు కూడా పోయారు. ఆ పిమ్మట సాతాను మళ్ళీ వచ్చింది దేవునితో మాట్లాడినప్పుడు. దేవుడు ఏమన్నాడంటే, అక్కడ పదము, ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది, మేబీ 1 చివరిలో 2 ప్రారంభం, 1 చివరిలో ఉంటుంది. అనవసరముగా అతన్ని ఇలా ఈ నష్టం చేయటానికి నన్ను ప్రేరేపించావు అని అన్నాడు. అంటే అక్కడ వర్డ్ ఏంటంటే అనవసరముగా అనేటువంటి మాట మాట్లాడాడు. చూడండి, ఎవరైనా పదం అక్యురేట్గా ఉంటుంది ఇక్కడ. అరే 2వ అధ్యాయము 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది. నిష్కారణముగా అయినా వచనం 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. రైట్, అందులో నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు అని అన్నాడు. అంటే నిష్కారణముగా అన్నప్పుడు సానుభూతి ఎవరి పట్ల ఉంది? యోబు పట్ల ఉంది. సరే, యోబు అక్కడ నిలబడ్డాడు, తర్వాత తన ఆరోగ్యం పాడైపోయినా కూడా అక్కడ కూడా నిలబడ్డాడు. ఆ పిమ్మట ఇప్పుడు ఎప్పుడైతే తనను తాను నిరూపించుకొని ఆ పిమ్మట తను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్పి దైవ సన్నిధిలో తన యొక్క విధేయతని కనపరుచుకున్నాడో అప్పుడు దేవుడు మరలా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడండి? ఇది వరకు ఎంతనైతే ఉండెనో దానికి రెండింతలుగా అనుగ్రహించను. ఇది 42వ అధ్యాయంలో ఉంటుంది.
రెండింతలుగా అనుగ్రహించాను. దాన్ని బట్టి యోబు పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉన్నది అనేటువంటి విషయము మనకు అర్థమవుతున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ముగ్గురు వ్యక్తుల విషయంలో ఉన్నటువంటి 6 సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులో పెట్టుకోండి. వాటన్నిటి ప్రకారంగా మనమును ఉండటానికి సాధన చేయండి. వారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము ఏదైతే ఉంటుందో కనీసం ఎంతో కొంత మనం సంపాదించుకోవటానికి అవకాశము ఉంటుంది. ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏ రకమైనటువంటి ప్రభావము అంటే ఏ రకమైనటువంటి నెగిటివ్ ఇష్యూ వచ్చినా, అవి యుద్ధములే కావచ్చు, తెగులే కావచ్చు, లేదంటే మృగములే కావచ్చు, ఇంకా విపత్తులు ఏవైనా కావచ్చు, ఏమొచ్చినా కూడా ఆ ముగ్గురు కాపాడబడతారు. ఆ ముగ్గురే కాపాడబడతారు. వారు మిగిలిన వారిని కాపాడరు అని అన్నాడు. ఆ ముగ్గురే కాపాడబడతారు. ఇది మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి, పరలోక విషయానికి అన్వయించుకోవాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళ గురించి ఆ పరలోక విషయం మాట్లాడవలసి వస్తే ఏమవుతుందంటే, ఆ ముగ్గురే కాపాడబడతారు. ఇప్పుడు నోవహు కాలానికి వచ్చేసరికి నోవహు మాత్రమే కాపాడబడతాడు అని అంటే మిగిలిన ప్రపంచం గురించి మనకు ఏమనిపిస్తున్నది? అందరూ పోతారు. ఆ ముగ్గురే కాపాడబడతారు. ఆ ముగ్గురే కాపాడబడతారు అని అంటే ఇప్పుడు వారిలో ఏ శ్రేష్టత ఉంటే, ఏ మేలు ఉంటే, ఏ గొప్పతనం ఉంటే వారిని గురించి ఆ రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు, వారిని దగ్గరికి తీసుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం మనం పోతున్నామన్నా, యేసయ్య వస్తున్నాడు అనన్నా, దేవుడు ఒకవేళ చెప్పుకోగలిగితే ఆయన ఇదిగో పలానా 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 వీరు మాత్రమే రక్షించబడతారు అన్నప్పుడు ఆ ప్రస్తావనలో మన పేర్లు ఉంటే మనం ధన్యులం. ఒకవేళ లేకపోతే దౌర్భాగ్యులం. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వారిని గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ రేపొద్దున యేసయ్య వచ్చినప్పుడు మన పట్ల కూడా ఉండాలి అంటే వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి పేతురు గారు మంచి సలహా ఇచ్చారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ మాట, మంచి మాట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. చక్కని మాట. మరి చదువుకోండి. అక్కడ ఆయన దృష్టికి నిష్కలంకముగాను నిందారహితముగాను ఉండండి అంటాడు. నిష్కలంకంగాను నిందారహితముగాను ఉండండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు మనసులో పెట్టుకోండి. మీరందరూ మరి ఆయన దృష్టికి నిష్కలంకం అంటే మళ్ళీ నేను వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నిందారహితముగానంటే కూడా వివరించాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. దేవుడు నిందించేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. మనలో కల్మషము ఏముండకూడదు, కల్మషము ఉండకూడదు. నిష్కలంకంగా అంటే కల్మషము ఉండకూడదు. ఆ రకంగా మీ యొక్క భక్తి జీవితాలని కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. చాలా మరి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. వారి ఆదర్శాన్ని పుణికిపుచ్చుకొని వారు ఏ రకంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం మేరకి ఆ త్రోవలో వారు నడిచి నిరూపించుకున్నారో, ఈరోజు మనకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. పాట పాడుతూ అనుకుంటున్నాను.